హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టిక్ కాయిన్లో అయితే కేవైసీకి సంబంధించిన ఒక ముఖ్యమైన రూల్ అయితే మన ముందుకైతే రావడం జరిగిందండి. ఆ రూల్ ఏమిటి, ఇంకా దాంతోపాటు మనకి కొంతకాలం తర్వాత రాబోతున్న పార్ట్నర్షిప్ అండి. సో మన టిక్ కాయిన్ వాళ్ళు చేసుకున్న పార్ట్నర్ సంబంధించిన అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇవన్నీ కవర్ చేసుకోబోతున్నాము. ఇంకా దాంతోపాటు టిక్ చైన్ యాప్లో అయితే కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయండి. అవన్నీ కూడా క్లారిటీ చేద్దాం అనుకుని గమనించాలి. ఇంకా అతీతంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటట్లయితే సబ్స్క్రైబ్ పట్టుకొని కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితేనండి, రీసెంట్గా అయితే మన టిక్ కాయిన్ వాళ్ళని సంబంధించి అయితే ఒక న్యూ పోస్ట్ అయితే రావడం జరిగిందండి. సో దీంట్లో మనకేముందంటే, మేము అవిశ్రాంతంగా పనిచేస్తున్నాము మరియు కాలం ముందుకు సాగుతుంది. త్వరలో యూజర్స్ కోసం కేవైసీ ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. సో మనందరం కూడా ఎదురు చూస్తున్నామండి. జూన్ 1 తారీఖు అయితే మనకి కేవైసీ స్లాట్ అయితే రాబోతుంది అనే విషయం మనకైతే మన కోర్ టీం వాళ్ళు గత 3-4 మంత్స్ బ్యాకే మనకి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది కదండి. సో అదేవిధంగా మనకైతే జూన్ 1 తారీఖు అయితే కేవైసీ స్లాట్ని డిలేస్ లేకుండా ఖచ్చితంగా మన ప్రాజెక్ట్కి అయితే ఇవ్వాలని చూస్తున్నారండి. సో దానికోసం వీళ్ళైతే వర్క్ అయితే ఫుల్గా చేస్తున్నారన్నమాట. అందుకే రీసెంట్గా రెగ్యులర్గా మన ఛానల్లో కూడా టిక్ కాయిన్ సంబంధించిన అప్డేట్స్ అయితే ఏం రాలేదండి. సో ఎందుకంటే ఏదైనా ముఖ్యమైన సిచ్యువేషన్కి వెళ్ళే ముందు ఏంటంటే మనకైతే అప్డేట్స్ రావండి. సో అందువల్ల మాత్రం మనకైతే రెగ్యులర్ అప్డేట్స్ అయితే తగ్గినాయి అనమాట. సో అది విషయం అయితే వీళ్ళు ఏం చెబుతున్నారంటే, మొదటగా కనీసం 7 రోజులుగా చురుకుగా మైనింగ్ చేస్తున్న క్రియాశీల యూజర్స్కి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. మేము మీకు త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తాము. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటేనండి, మన టిక్ కాయిన్ ప్రాజెక్టులో ఎవరైతే కన్సిస్టెన్సీగా అంటే ప్రతిరోజు కూడా రెగ్యులర్గా 7 రోజుల వరకు ఎవరైతే రెగ్యులర్గా మైనింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ కేవైసీ స్లాట్ అయితే మేము ఇస్తాము ముందుగా చెబుతున్నారండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు బయటపడుతుందండి, అసలు మన ప్రాజెక్ట్లో యాక్టివ్ కమ్యూనిటీ ఎంతమంది ఉన్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూ అనేది బయటపడాలంటే ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూ అయితే యూస్ చేయడం జరుగుతుంది చాలా మైనింగ్ ప్రాజెక్టులు కూడా. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే, ఒక 1 వీక్ వరకు అంటే ప్రతిరోజు కూడా స్కిప్ చేయకుండా, అంటే ఒక 3-4 డేస్ వరుసగా మైనింగ్ చేసేసి ఆ తర్వాత 2-3 డేస్ మళ్ళీ బ్రేక్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయడం అలా కాకుండా అండి, ప్రతిరోజు కూడా ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ మన కమ్యూనిటీ వాళ్ళు తెలుగు వాళ్ళు ప్రతిరోజు కూడా టిక్ కాయిన్ అయితే ఆగకుండా మైనింగ్ చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండి. వాళ్ళకైతే మొదట్లోనే స్టార్టింగ్ డేస్లోనే స్లాట్ ఇచ్చిన కొద్ది రోజులకి మనకైతే అవకాశం రాబోతుంది. మనందరం కూడా కేవైసీని కంప్లీట్ చేసుకోబోతున్నాం. సో ఎవరైతే ఇక్కడ రెగ్యులర్గా మైన్ చేయట్లేదో వాళ్ళకైతే కొంచెం టైం పడుతుందండి. సో ఎప్పటి నుంచైనా సరే ఖచ్చితంగా యాక్టివ్గా ఉండి దయచేసి మైనింగ్ అయితే చేసుకోండి ప్రతిరోజు కూడా. అప్పుడైతే మీకు కూడా కేవీ స్లాట్ అయితే వేగంగా రావడానికి ఛాన్సులు అయితే ఉంటాయండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా చాలా విషయాలు అప్డేట్లు మనకి తెలియబోతున్నాయి అనమాట. ఇవన్నీ కూడా మేమైతే త్వరలోనే మీతో పంచుకుంటామని చెబుతున్నారు. సో ఈరోజు వచ్చేసి మనకి 18th కాబట్టి ఇంకొక 12 డేస్ అయితే ఉంది ఈ యొక్క మంత్ మనం కంప్లీట్ అయిపోవడానికి. ఈ గ్యాప్లో మళ్ళీ మనకైతే ఎగ్జాక్ట్ టైం టేబుల్ కూడా ఇస్తారన్నమాట. అంటే మన కేవైసీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అసలు ఏ వివరాలు అడుగుతారు, ఏ డాక్యుమెంట్స్ అడుగుతారు, అసలు ఫేషియల్ కేవైసీనా, డాక్యుమెంట్ కేవైసీనా, ఏం కేవైసీ, ఏ టైప్ ఆఫ్ కేవైసీ అనేది మనందరికీ డౌట్ అండి ఇప్పటివరకు అయితే. సో అవన్నీ కూడా రివీల్ కాబోతున్నాయి ఒక 1-2 వీక్స్లో అయితే. సో మీరైతే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి, మీకు ఎప్పటికప్పుడు ఎపిసోడ్స్ ఉంటాయండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు అండి, మన సంబంధించిన టిక్ కాయిన్ వాళ్ళకి సంబంధించిన ఒక పార్ట్నర్షిప్ అయితే కొలాబరేట్ అయితే కుదిరిందండి. సో దానికి సంబంధించి అయితే హింట్ ఇవ్వడానికి, క్లూ ఇవ్వడానికి అయితే మనకు ఒక పోస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది వీళ్ళైతే. సో ఇక్కడ చూడండి ఒకసారి అయితే, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి ఫుట్బాల్ లోగోతో ఒక యాప్ అయితే రాబోతుందండి. దాని పేరు వచ్చేసి బెట్ కాయిన్ నెట్వర్క్ అండి. ఇది బిట్ కాయిన్ కాదండి, బెట్ కాయిన్ నెట్వర్క్ అంటూ మన ముందుకైతే వీళ్ళు ఒక Web3 యాప్ని తీసుకురాబోతున్నారు అనమాట. దీంట్లో ఏంటంటే మనకి క్రిప్టో రిలేటెడ్గా కొన్ని మైనింగ్ ఆప్షన్లు అయితే ఉండే ఛాన్స్ అయితే ఉందండి. సో ఇది పూర్తిగా మన ప్రాజెక్ట్ వాళ్ళదైతే కాదండి, మన ప్రాజెక్ట్ వాళ్ళ పార్ట్నర్షిప్ అనమాట. సో మన ప్రాజెక్ట్ వాళ్ళు లాంచ్ చేసిన యాప్ అయితే టిక్ చేయను. ఈ యొక్క బిట్ కాయిన్ నెట్వర్క్ అనేది మన వాళ్ళు తీసుకుంటున్న పార్ట్నర్షిప్ యాప్ అని చెప్పుకోవచ్చు అండి. సో ఈ ప్రాజెక్ట్ కూడా మనమైతే త్వరలో చేసుకోబోతున్నాం అనమాట. సో ఎవరైనా సరే దీంట్లో కూడా ఏ ప్రాజెక్ట్ అయినా సరే అండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మైనింగ్ అయితే చేసుకుంటాం కదా. సో అదేవిధంగా మనకైతే అందరూ గమనించాల్సిందే. ఇంకా దాంతోపాటు అండి, ఇక్కడ చూసినట్లయితే మన ప్రాజెక్టులో కేవైసీ అయితే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ముందుగా అయితే ఈ పార్ట్నర్షిప్లో కొలాబరేషన్లో మన ప్రాజెక్ట్ సంబంధించిన టోకెన్ వాల్యూ మీద ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తాయండి. మనకి ఎలాంటి గొప్ప సంస్థల ఫ్రెండ్షిప్ ఉందనుకోండి, మనకైతే టోకెన్ వాల్యూ కూడా అంతే బలంగా ఉండడానికి ఛాన్సులు అయితే ఉంటాయండి. సో ఇది ఖచ్చితంగా మనం అందరం కూడా ఆనందించాల్సిన విషయమేనండి. దాంట్లో మనం పార్టిసిపేట్ చేయకపోవడం సెకండరీ, కానీ మనకు ఒక పార్ట్నర్షిప్ వస్తుందంటే మన ప్రాజెక్ట్ నమ్మి చిన్న విషయం అయితే కాదండి, చాలా గొప్ప విషయం. అది కూడా వీళ్ళైతే
ఫుట్బాల్‌కి సంబంధించిన పార్ట్నర్‌షిప్ అని చెప్పారండి. సో, గతంలో అయితే ఫుట్బాల్ అనంగానే చాలామంది కూడా మన గోల్ చైన్ మేనేజర్‌కి దీనికి లింక్ ఉంటుందనుకున్నారండి. సో, నేను ఎప్పుడే చెప్పానో దీనికి లింక్ ఏం లేదు. కాకపోతే వాళ్ళ మోటోస్ ఒకటే. వీళ్ళు కూడా ఫుట్బాల్‌నైతే ఎంచుకున్నారు ఈ యొక్క ప్రాజెక్ట్ వాళ్ళు. ఇంకా దాంతో పాటు మన జీసీఎం వాళ్ళు కూడా ఫుట్బాల్ బేస్డే కదా! సో, ఆ విధంగా కొన్ని పోలికలు ఉంటాయి కానండి మైనింగ్ ప్రాజెక్ట్‌కైతే ఒకళ్ళైతే రన్ అయితే చేయరండి. సో, ఎవరికి వాళ్ళు సెపరేట్ ప్లానింగ్స్, సెపరేట్ విజన్ అయితే ఉంటుందన్నమాట. సెపరేట్ ప్రోగ్రామ్ అనమాట అదంతా కూడా. సో, ఈ విధంగా మనకొక పార్ట్నర్‌షిప్ కూడా రాబోతుంది. ఇంకా దాంతో పాటు మన యొక్క టిక్ చైన్‌లో అండి కొన్ని విషయాలైతే మీ అందరికి కూడా ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను. సో, మన టిక్ చైన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మైనింగ్ అయితే బాగా జరుగుతుంది, ఇబ్బందేం లేదు. కాకపోతే ఒక చిన్న పాయింట్ అండి. ఇక్కడ మనకి మైనింగ్ ఆప్షన్‌లోకి వెళ్ళిన తర్వాత అండి, ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ బాక్స్ మీద నొక్కండి. మీరు మైనింగ్ బాక్స్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత అయితే ఈ విధంగా మీకు రకరకాల కాయిన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయండి. చూసుకోవచ్చు. బీఎఫ్ఎక్స్ కాయిన్ అని, ఐసీ కాయిన్ అని, డాడ్ కాయిన్ అని, ఏడీఎల్ కాయిన్ అని. సో, ఈ విధంగా అండి కొన్ని కాయిన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. యూఎస్‌డిటీ అని. సో, ఇక్కడ కనిపించేవన్నీ కూడా రియల్ కాయిన్సా, రియల్ టోకెన్సా కొంచెం చెప్పండి సార్. వీటిని మేమైతే బై చేసే అవకాశం ఉంటుందా అని చాలామంది అడుగుతున్నారండి. సో, నేను చెబుతున్నానండి ఇదంతా కూడా మన ప్రాజెక్ట్‌లో ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళైతే జస్ట్ క్రియేట్ చేసిన ఒక నార్మల్ టోకెన్ మాత్రమేనండి. ఈ ప్రాజెక్ట్‌లో ఏంటంటే మనకు కావాలనుకుంటే ఒక సొంత టోకెన్‌ని ట్రేడ్ చేసుకునేలాగా వీళ్ళు అవకాశం ఇచ్చారు. క్రియేట్ చేయొచ్చనమాట మనం. దీనివల్ల బెనిఫిట్ అనేది మనకైతే ఎక్కువైతే ఉండదని చెబుతున్నాను సింపుల్‌గా అయితే. సో, చూసుకోవచ్చు స్టార్ ఎక్స్ టోకెన్ అని, ఒమేగా టోకెన్ అని రకరకాల టోకెన్స్ అయితే మనకి తెలిసిన టోకెన్స్ ఇవన్నీ. కానీ ఒరిజినల్ కాదు. అసలు దీనికి మన ఒరిజినల్ టోకెన్‌కి సంబంధం లేదండి. ఇది ఎవరు క్రియేట్ చేశారంటే మన టిక్ చైన్ వాడుతున్న మనలాంటి నార్మల్ యూజర్స్ మాత్రమే దీన్నైతే రెడీ చేయడం జరిగిందండి. సో, ఈ విధంగా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. దీన్ని మనం బై చేయొచ్చా? లేదంటే మైన్ చేయొచ్చా అని. సో, చెబుతున్నానండి వీడియోలకైతే మీరు ఖచ్చితంగా వెళ్ళొద్దు. మనందరి ఫోకస్ కూడా టిక్ కాయిన్ అండ్ టిక్ చైన్ కాయిన్ మీద మాత్రమే కనిపిస్తుండాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే మన టిక్ కాయిన్ వాళ్ళకి సంబంధించిన యాపే టిక్ చైన్ అనమాట. ఇంకా దాంతో పాటు ఈ యొక్క టిక్ చైన్ యాప్‌లో మన టిక్ కాయిన్ కూడా లింక్ చేసుకునే ప్రాసెస్ అయితే ఉంటుందండి. లింక్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా లింక్ చేసుకోండి. చేసుకుంటేనే మీకు అన్ని విషయాలు కూడా సింపుల్‌గా అర్థమవుతాయి. మీ టిక్ కాయిన్ బ్యాలెన్స్, టిక్ చైన్ బ్యాలెన్స్ 2 కూడా మీరైతే ఇక్కడ నుంచి చెక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇంకా దాంతో పాటు చూసినట్లయితేనండి మన టిక్ చైన్‌కి సంబంధించిన సప్లై వచ్చేసి మొత్తం 10,00,00,000 కాయిన్‌లండి. 10,00,00,000 కాయిన్‌లు మాత్రమే. దాంట్లో అండి ఇప్పటికి 34% అయితే మైనింగ్ అయిపోయింది. దరిదాపుగా సగానికి సగం మైనింగ్ అయితే కంప్లీట్ అయితే కావస్తుందండి. సో, ఎందుకంటే లో సప్లై కాబట్టి మన కమ్యూనిటీకి కాబట్టి చాలా చాలా ఫాస్ట్‌గా మైనింగ్ అయితే జరుగుతుంది. సో, చెబుతున్నాను మీరందరూ కూడా యాక్టివ్‌గా ఉండి మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి. టిక్ కాయిన్‌కి ఏ విధంగా మనం ప్రాతినిధ్యం ఇస్తున్నామో టిక్ చైన్ కూడా అదే విధంగా ఇవ్వండి. దేన్ని కూడా మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మన ప్రాజెక్ట్ వాళ్ళ కో కాయిన్ అనమాట ఇది. అంటే కో టోకెన్ అనమాట. సో, టీసీసీ కాయిన్ అయితే దీన్ని కూడా మైన్ చేస్తూ ఉండండి. సో, ఈ విధంగా మళ్ళీ మనకైతే ఈ మైనెడ్ పర్సెంటేజ్ 34 ఉంది కదా! ఇది 50కి ఎప్పుడైతే వస్తుందో హాల్వింగ్ ఉంటుంది. ఇది 50కి వచ్చినప్పటి నుంచి మళ్ళీ హాల్వింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చినట్లే కాయిన్స్ ఎక్కువ రావండి. సగానికి సగం మనకి తగ్గిపోతాయండి. సో, ఈ విధంగా మనకైతే మార్పు అయితే రాబోతుందన్నమాట మన యొక్క ఎకోసిస్టమ్‌లో అయితే. సో, ఈ పాయింట్ అయితే గమనించి మీరు కూడా ఖచ్చితంగా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నానండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా టిక్ చైన్ కాయిన్‌ని, టిక్ కాయిన్‌ని రెండిటిని కూడా మిస్ చేసుకోకుండా అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి. సో, అందరూ కూడా ఇప్పటి నుంచైనా సరే ఎవరైతే యాక్టివ్‌గా లేరు వాళ్ళు మాత్రం ఇప్పటి నుంచైనా యాక్టివ్‌గా ఉండండి. మనందరికి కూడా కేవీ స్లాట్ అయితే రావాలంటే మనం యాక్టివ్‌గా మైనింగ్ చేసుకోవాలన్నమాట. సో, అదండి విషయం అయితే. సో, మీకు కూడా ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్‌లో కేవైసీ ఏ విధంగా చేసుకోవాలి, స్లాట్ ఏ విధంగా వస్తుంది అవన్నీ కూడా నేను చెప్పడానికి అయితే ఉంటానండి. ఇంకో దాంతో విషయం ఏంటంటే అందరూ కూడా ఈ ప్రాజెక్ట్‌లో యాడ్స్ చూస్తూ మైనింగ్ చేయండి. కొంతమంది యాడ్ డీఎన్ఎస్ పెట్టుకుంటున్నారని అలా వద్దు. ఎందుకంటే అలా పెట్టుకున్న వాళ్ళకైతే యాడ్స్ చూడకుండా మైనింగ్ చేసే వాళ్ళకైతే కేవైసీ స్లాట్ రాదని కంపెనీ వాళ్ళు మనకైతే ఎప్పుడో చెప్పేశారండి. సో, అందరూ కూడా ఆ పాయింట్ అయితే గమనించండి. ఇంకా అదేవిధంగా ఫేక్ అకౌంట్స్, మల్టిపుల్ అకౌంట్స్ దయచేసి మెయింటైన్ చేయొద్దండి. 1 మొబైల్ ఈక్వల్ టు 1 టిక్ కాయిన్ అకౌంట్ మాత్రమే. 2, 3 వాడితే మనకైతే మెయిన్ అకౌంట్ కూడా ఇబ్బంది అయితే వచ్చే ఛాన్సులు అయితే ఎక్కువ ఉన్నాయండి. సో, అందరూ కూడా ఆ పాయింట్ అయితే గమనించి రెగ్యులర్‌గా ఒకే ఒక అకౌంట్‌ని అయితే మంచిగా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. ఇది మనకి రీసెంట్‌గా వచ్చిన న్యూ అప్డేట్ అండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.